వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. సింహరాశి వాళ్లకు జూన్ 6, 7, 8 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల గురించి చాలా మంది కేవలం ఒక చిన్న రాశి ఫలంగా మాత్రమే వింటారు. కానీ ఈ 4 రోజుల వెనుక ఉన్న గ్రహాల కదలిక, కాలం ఇచ్చే సంకేతం, మనసుకు చేరే పిలుపు అర్థం చేసుకున్న వారే జీవితంలో కొన్ని అరుదైన అవకాశాలను అందుకుంటారు. ఈ రోజు చెప్పబోయే ప్రతి విషయం సింహరాశి వారికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన జ్యోతిష్య విశ్లేషణ కాబట్టి చివరి వరకు వినండి. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే మొదట వినిపించే విషయం కంటే చివరిలో చెప్పే సంకేతమే ఈ 4 రోజుల అసలు అర్థాన్ని మీ ముందుంచుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి అవకాశానికి ముందుగా ఒక నిశ్శబ్ద దశ ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ అదే దశలో కాలం తన సందేశాన్ని పంపుతుంది. సింహరాశి వారికి ఇప్పుడు అలాంటి సమయం నడుస్తుంది. బయట ప్రపంచం ఒకేలా కనిపించినా లోపల గ్రహశక్తులు కొత్త అధ్యాయానికి సిద్ధం చేస్తున్న కాలం ఇది. ఈ సిద్ధతను గుర్తించిన వ్యక్తి ముందుకు అడుగు వేస్తాడు. గుర్తించిన వ్యక్తి అదే చోట నిలిచిపోతాడు. అందుకే ఈ 4 రోజులను వేగంగా గడిచే రోజులుగా కాకుండా అర్థం చేసుకోవాల్సిన రోజులుగా చూడాలి. జూలై 6 ఉదయం నుంచి మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం కనిపిస్తుంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజుగారు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారాన్ని అందిస్తారు. గురుదక్షిణ కేవలం 11 రూపాయలు మాత్రమే. ఇప్పుడే ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. అది బయట పెట్టే నిశ్శబ్దం కాదు, ఆలోచనలను స్పష్టంగా వినిపించే నిశ్శబ్దం. ఇంతకాలంగా మనసులో తిరిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం బయట నుంచి రాదు. మీ అంతరంగమే మీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. జ్యోతిష్యంలో దీనిని అంతర్ముఖ జాగృతి అని భావిస్తారు. సింహరాశి స్వభావానికి నాయకత్వం లక్షణం సహజం. కానీ నాయకత్వం ప్రారంభం ముందు మనసు తన దారిని తానే నిర్ధారించుకుంటుంది. ఇప్పుడు అదే దశ నడుస్తుంది. ఈ సమయంలో చిన్న చిన్న సంఘటనలు కూడా నిర్లక్ష్యం చేయకండి. కొన్ని మాటలు సాధారణంగా వినిపించినా వాటి వెనక ఒక అర్థం దాగి ఉంటుంది. ఒక పాత జ్ఞాపకం ఒక్కసారిగా మనసులోకి రావడం, చాలా కాలంగా గుర్తులేని వ్యక్తి గుర్తుకు రావడం, ఒక నిర్ణయం గురించి మళ్ళీ ఆలోచన రావడం, ఇలాంటి సంకేతాలు కాలం ఇచ్చే మౌన సందేశాలుగా జ్యోతిష్యం చెబుతుంది. ఇవి బయట పెట్టే సూచనలు కావు, ఇవి మేల్కొల్పే సూచనలు. సూర్యుడు సింహరాశికి అధిపతి. సూర్యుని తేజస్సు కేవలం వెలుగును మాత్రమే కాదు, స్పష్టతను కూడా ఇస్తుంది. అందుకే ఈ 4 రోజుల ప్రారంభంలో మీ ఆలోచనలు ఇంతకాలం కంటే భిన్నంగా అనిపిస్తాయి. ఒక విషయం మీద మీలో ఒక సందేహం నెమ్మదిగా తొలగడం ప్రారంభమవుతుంది. మనసు ఎటు వెళ్ళాలో తనంతట తానే చెప్పడం ప్రారంభిస్తుంది. బయట నుంచి ఎవరో చెప్పే సలహా కంటే మీలో వినిపించే స్వరం బలంగా అనిపిస్తుంది. జూలై 6 మధ్యాహ్నం తర్వాత గ్రహస్థితి మీలో ఒక ప్రత్యేకమైన పరిశీలన శక్తిని మేల్కొల్పుతుంది. ఇంతకాలం గమనించని విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక వ్యక్తి మాటలోని నిజాయితీ, ఒక పరిస్థితిలోని అసలు ఉద్దేశం, ఒక సంఘటన వెనుక ఉన్న కారణం, ఇవన్నీ మీ దృష్టికి స్పష్టంగా వస్తాయి. ఇదే సింహరాశి అంతర్గత శక్తి. చాలామంది దీన్ని అదృష్టం అంటారు. జ్యోతిష్యం మాత్రం దీన్ని కాలం ఇచ్చే స్పష్టతగా చూస్తుంది. ఈ రోజుల్లో తొందరగా తీర్పు ఇవ్వాలనే భావనను పక్కన పెట్టండి. ఎందుకంటే కాలం ఇంకా తన పూర్తి చిత్రాన్ని మీ ముందుంచలేదు. మొదటి సంకేతం వచ్చిన వెంటనే ముగింపు నిర్ణయించకండి. జ్యోతిష్య శాస్త్రం చెప్పే ముఖ్యమైన నియమం ఏమిటంటే కాలం ఇచ్చే ప్రతి సంకేతానికి ఒక క్రమం ఉంటుంది. మొదట సంకేతం వస్తుంది, తర్వాత అర్థం తెలుస్తుంది, చివరగా దాని విలువ తెలిసిపోతుంది. ప్రస్తుతం మీరు మొదటి దశలో ఉన్నారు. జూలై 7 సింహరాశి వారి జీవితంలో ప్రధానంగా నిలిచేది ఒక నిర్ణయం. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా దూరం వరకు ప్రయాణిస్తుంది. జ్యోతిష్య దృష్టిలో ఇది అవకాశాన్ని చూసే సమయం కాదు, అవకాశానికి స్పందించే సమయం. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అవకాశం రాదు. కాలం ప్రతి వ్యక్తిని వారి జీవిత ప్రయాణానికి తగిన దారిలో పరీక్షిస్తుంది. కొందరికి ముందు ఒక మాట రూపంలో వస్తుంది, మరికొందరికి ముందు ఒక ఆహ్వానం రూపంలో నిలుస్తుంది. ఇంకొందరికి చాలా కాలంగా మూసుకుపోయిన ఒక తలుపు మళ్ళీ తెరుచుకున్నట్టుగా అనిపిస్తుంది. బయట నుంచి చూసేవారికి ఇవన్నీ సాధారణ సంఘటనలే. కానీ జ్యోతిష్యం ప్రకారం ఈ క్షణాలే భవిష్యత్ దిశను నిర్ణయించే మలుపులు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కాలం ఎప్పుడు 2 సార్లు ఒకే విధంగా తలుపు తట్టదు.
ఒక క్షణం ఎదురుగా నిలిచినప్పుడు దాన్ని అర్థం చేసుకునే మనసే అసలు బలం. సింహరాశి స్వభావంలో ధైర్యం సహజంగా ఉంటుంది. అదే ధైర్యం ఇప్పుడు సరైన రూపంలో బయటపడాలి. తొందర కాదు, ఆలస్యం కాదు, సరైన సమయంలో సరైన అడుగు మాత్రమే ఈ దశ యొక్క అసలు రహస్యం. జూలై 7 మధ్యాహ్నం తర్వాత మీ ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకాలంగా సందిగ్ధంగా అనిపించిన ఒక విషయం ఇప్పుడు చాలా సులభంగా అర్థమవుతుంది. నిర్ణయం తీసుకునే ముందు మీలో జరిగిన చిన్న సందేహాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మనసు ఒక దిశను ఎంచుకుంటుంది. ఆ దిశ ఈ 4 రోజుల ప్రయాణంలో రెండవ మెట్టు. జ్యోతిష్యంలో కాలచక్రం ఒక విషయం చెబుతుంది. జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం. చాలామంది జీవితంలో పెద్ద అవకాశాలు వచ్చినా నిర్ణయానికి ఆలస్యం చేసిన వాటిని కోల్పోయారు. మరికొందరు చిన్న అవకాశాన్ని విలువగా గుర్తించి తమ జీవితాన్ని కొత్త అధ్యాయం వైపు ప్రారంభించారు. ఈ తేడాను సృష్టించింది అదృష్టం కాదు, సమయానికి ఇచ్చిన స్పందన. ఈ దశలో మీలో కొత్త నమ్మకం పుడుతుంది. ఆ నమ్మకం బయట ప్రపంచం ఇచ్చింది కాదు, మీ నిర్ణయానికి మీరిచ్చే గౌరవం. ఇదే సింహరాశి వారి అసలు బలం. ఇతరుల అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా కాలం చూపించిన దిశను స్వీకరించే స్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. జూలై 8 జ్యోతిష్య చక్రం మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు స్వరూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చే దశలోకి ప్రవేశిస్తుంది. ఈ దశలో ప్రధాన పాత్ర మీది కాదు, మీ చుట్టూ తిరిగే వ్యక్తులది. ఎవరి మాటల్లో నిజాయితీ ఉంది, ఎవరి చిరునవ్వు వెనక స్వార్థం దాగి ఉంది, ఎవరు నిశ్శబ్దంగా మీ శ్రేయస్సు కోరుతున్నారు అనే విషయాలు ఒక్కొక్కటిగా స్పష్టమవుతాయి. సింహరాశి స్వభావంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఒక్కసారి నమ్మకం కలిగితే పూర్తిగా మనసు ఇస్తారు. అదే సమయంలో మోసాన్ని కూడా సులభంగా క్షమిస్తారు. కానీ ఈ 4 రోజుల 3వ దశలో గ్రహాల ప్రభావం ఆ స్వభావానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి ఒక్కరికి ఒకే స్థానం ఇవ్వకూడదనే అవగాహన బలపడుతుంది. మీ జీవితంలో ఎవరు ప్రయాణ సహచరులు, ఎవరు కేవలం ప్రయాణికులు అనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఒక చిన్న సంఘటన కూడా పెద్ద సత్యాన్ని బయట పెడుతుంది. ఇంతకాలం సాధారణంగా అనిపించిన ఒక వ్యక్తి మాట ఒక్కసారిగా కొత్త అర్థాన్ని ఇస్తుంది. మరొకరి ప్రవర్తనలో మార్పు మీ దృష్టిని ఆకర్షిస్తుంది. జ్యోతిష్యం దీనిని కర్మ ప్రతిబింబం అంటుంది. మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతో వస్తాడు. ఆ కారణం పూర్తయినప్పుడు వారి అసలు పాత్ర కూడా బయటపడుతుంది. జూలై 8 మధ్యాహ్నం తర్వాత మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. గతంలో బాధ కలిగించిన కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు అదే బరువుతో అనిపించవు. ఎందుకంటే కాలం వాటిని ఒక కొత్త కోణంలో చూపెట్టడం ప్రారంభిస్తుంది. ఒకప్పుడు అన్యాయంగా అనిపించిన సంఘటన ఇప్పుడు మీ జీవితానికి నేర్పిన పాఠంగా కనిపిస్తుంది. ఒకప్పుడు నష్టం అనిపించిన అనుభవం ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని బలపరిచిన మలుపుగా అర్థమవుతుంది. ఈ దశలో క్షమించే శక్తి కూడా పెరుగుతుంది. క్షమించడం అంటే జరిగిన విషయాన్ని మర్చిపోవడం కాదు, ఆ బాధ మీ మనసుపై ఇక ఆధిపత్యం చలాయించకుండా చెయ్యడం. సింహరాశి వారికి ఈ మార్పు చాలా విలువైనది. ఎందుకంటే మనసు తేలికపడినప్పుడు మాత్రమే కొత్త దిశలో నడిచే శక్తి పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం చెప్పే ఒక గొప్ప సూత్రం ఉంది. కర్మ ఎప్పుడూ తొందరపడదు, కానీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదు. ప్రతి చర్యకు తగిన ప్రతిస్పందన కాలం చేతిలో సిద్ధంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ప్రతీకారం గురించి కాదు, పరిణితి గురించి ఆలోచించడం ముఖ్యం. మీ స్థాయి మీ స్పందనతో నిర్ణయించబడుతుంది. మీ విలువ మీ ప్రవర్తనతో వెలుగులోకి వస్తుంది. జూలై 8 సాయంత్రం నాటికి మీలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంతకాలం బయట వెతికిన బలం నిజానికి మీలోనే ఉందని మీరు గుర్తిస్తారు. ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడకుండా మీ అంతరంగం ఇచ్చే ధైర్యంతో ముందుకు సాగాలనే భావన బలపడుతుంది. అదే ఈ దశ యొక్క అసలు ఫలితం. జూలై 9 ఉదయం ప్రారంభమైన క్షణం నుంచి సింహరాశి వారికి 4 రోజుల ప్రయాణం తన చివరి అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు కాలం చేసిన ప్రతి ఏర్పాటుకు ఇప్పుడు ఒక స్పష్టమైన దిశ కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ దశలో ప్రధానంగా మారేది బయట పరిస్థితులు కాదు, మీ జీవితాన్ని చూసే మీ దృక్కోణం. అదే ఈ 4 రోజుల అత్యంత విలువైన ఫలితం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి కాలచక్రానికి ఒక ముగింపు ఉంటుంది, కానీ ప్రతి ముగింపు మరో ఆరంభానికి ద్వారం కూడా అవుతుంది. సింహరాశి వారికి ఈరోజు అదే సందేశాన్ని అందిస్తుంది. ఇంతకాలం ఒకే దారిలో నడిచిన మనసు ఇప్పుడు విశాలమైన ఆలోచన వైపు అడుగులు వేస్తుంది. గతాన్ని మోసుకెళ్లే అలవాటు క్రమంగా తగ్గి ముందున్న మార్గాన్ని నిర్మించే తత్వం బలపడుతుంది. ఈ సమయంలో మీలో ఒక ప్రత్యేకమైన స్థిరత్వం ఏర్పడుతుంది. తొందరపడి స్పందించాలనే భావన తగ్గుతుంది. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా అర్థం చేసుకునే పరిపక్వత పెరుగుతుంది. ఇదే సింహరాశి అసలు తేజస్సు. బలం అంటే గట్టిగా మాట్లాడడం కాదు, సరైన సమయంలో ప్రశాంతంగా నిలబడడం కూడా ఒక గొప్ప శక్తి అని ఈ కాలం నేర్పుతుంది. జూలై 9 మధ్యాహ్నం తర్వాత మీలో కొత్త సంకల్పం జన్మిస్తుంది. అది ఇతరులతో పోటీ పడే సంకల్పం కాదు,
నిన్నటి మీకంటే ఈరోజు మెరుగైన వ్యక్తిగా నిలవాలనే సంకల్పం. జ్యోతిష్యం ఈ స్థితిని అంతర్గత విజయం అని చెబుతుంది. బయట ప్రపంచం చూసే విజయానికి ముందు మనసు సాధించే విజయమే శాశ్వతంగా నిలుస్తుంది. ఈరోజు మీరు చేసే ఒక చిన్న ఆధ్యాత్మిక సాధన కూడా మనసుకు విశేషమైన ప్రశాంతతను అందిస్తుంది. ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం, ఆదిత్య హృదయం లేదా గాయత్రి మంత్రాన్ని భక్తితో జపించడం, తల్లిదండ్రులు మరియు గురువుల ఆశీర్వాదం తీసుకోవడం మీలో సానుకూలమైన ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి. జ్యోతిష్య సాంప్రదాయంలో ఇలాంటి ఆచరణలను మనసును కేంద్రీకరించే మార్గాలుగా భావిస్తారు. ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తాయి. కాలం ప్రతి మనిషికి తన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మలుపులను అందిస్తుంది. ఆ మలుపులు జీవితాన్ని చూసే దృష్టిని విస్తరిస్తాయి. సింహరాశి వారికి జూలై 6 నుంచి జూలై 9 వరకు ఉన్న ఈ కాలం అలాంటి ఆత్మ పరిశీలన, ఆత్మవిశ్వాసం, కొత్త దిశ వైపు నడిపించే ప్రయాణంగా నిలుస్తుంది. ఈ జ్యోతిష విశ్లేషణలో చెప్పిన అంశాలను ఆధ్యాత్మిక దృక్కోణంలో స్వీకరించండి. ప్రతి వ్యక్తి జీవితం, పరిస్థితులు, నిర్ణయాలు వేరువేరుగా ఉంటాయి. అందువల్ల మీ అనుభవం కూడా మీ వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.